విశ్వసనీయ గూఢచార వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం అత్యంత శక్తివంతమైన నాయకులలో ఒకరైనటువంటి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీసుకున్న నిర్ణయం ప్రపంచ దౌత్యాన్ని నివ్వెరపరిచింది. పుతిన్ ఏకంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఫోన్ చేసి తన ప్రత్యేక బుల్లెట్ ప్రూఫ్ లిమోజిన్ అరస్ లో కలిసి ప్రయాణించమని అడిగారట. ఎస్సీఓ సదస్సులు నిజానికి నిమిషాల లెక్కన జరుగుతాయి. అలాంటిది పుతిన్ తన కారులోంచి దిగకుండా ప్రధాని మోదీ కోసం హోటల్ వెలుపల ఏకంగా 15 నిమిషాలు వేచి ఉండటం ఇది అత్యున్నత దౌత్య ప్రోటోకాల్ కు విరుద్ధం, అత్యవసర పరిస్థితిని సూచించే విషయం. అలా పుతిన్ కారు దాదాపుగా అరగంట వరకు హోటల్ పరిసరాల్లోనే రహస్యంగా చక్కర్లు కొట్టింది. ఇది కేవలం స్నేహపూర్వక చర్య కాదు, భద్రతా వలయాన్ని ఛేదించి అత్యంత గోప్యమైన సమాచారాన్ని అందించటానికి ముప్పులేని మార్గం కోసం చేసిన వ్యూహాత్మక విన్యాసం అది. ఆ అరగంట పాటు ఆ కారులో జరిగిన సంభాషణ యొక్క తీవ్రత, ఇద్దరు నాయకుల ముఖాల్లో కనిపించిన లోతైన